మెదక్ జిల్లా తూఫాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని ఎన్ఐఆర్డీ ఆధ్వర్యంలో శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. గ్రామంలో గత 10 ఏళ్లు చేపట్టిన అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, అంగన్వాడీల పనితీరు, పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను పరిశీలించారు. మల్కాపూర్ను ఆదర్శ గ్రామంగా కొనియాడిన బృందం ఇక్కడ అమలు చేస్తున్న అభివృద్ధి నమూనాలను శ్రీలంకను అమలు చేస్తామని వెల్లడించింది. అనంతరం తూఫాన్ మండల పరిషత్ కార్యాలయాన్ని కూడా సందర్శించింది. అలాగే మన మండల పరిషత్లో సిబ్బంది వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ From Sri Lanka, we are all local politicians. We came for a NIRD training program to India in Hyderabad. But today we visited to the Malkapur Panchayat. There is a different way how they developed that village very quickly on the time. Even 15 years back, they don't have any toilet facility. கவுன்சிலர்ஸ் வந்திருக்கோம். அந்த ஒரு ட்ரைனிங் ப்ரோக்ராம்காக இன்னைக்கு நாங்கள் மல்காப்பூர் பஞ்சாயத்துக்கு விஜயம் செஞ்சுருந்தோம். அங்கே பல விஷயங்களை கற்றுட்டோம். அதாவது 2015க்கு முன்னாடி அங்கே பப்ளிக் டாய்லெட்ஸும் இருக்குல்ல, வீடுகளில் டாய்லெட்ஸும் இருக்கலாங்கிறதுக்கு இந்த யூத் ஒன் டேல எல்லா ஹவுசஸ்க்கு வாட்டர் கனெக்ஷன் வரதுக்கு அவன் சப்போர்ட் பண்ணிட்டான். ஒன் டே அது మిషన్ బగిట ఒక స్కీమ్. அந்த ஸ்கீம் எப்படின்னா எல்லா தெலுங்கானா எல்லா பைப் லைன் அது இருக்கு, டேங்க்ஸ் இருக்கு, ஓவர் ஹெட் டேங்க்ஸ், அந்த மாதிரி அது ஸ்டேட் லெவல் ஸ்கீம். ஆனா இந்த வில்லேஜ்ல మార్నింగ్ స్టార్ట్ பண்ணிட்டு எவ்ரி ஹவுஸ்க்கு அந்த வாட்டர் கனெக்ஷன் கொடுத்தாச்சு. நைட் வரைக்கும் வாட்டர் வந்துச்சு, தண்ணி வந்துச்சு. ஸோ அது யூத் ஒன் டேல முடிச்சிட்டாரு. ஸோ வி ஆர் டு ப்ரௌட். నేను ఎన్ఐఆర్డీ పిఆర్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు కెపాసిటీ బిల్డింగ్లో భాగంగా శ్రీలంక దేశం నుంచి మన భారతదేశం రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు రావడానికి గల కారణాలు ఏంటంటే మన పంచాయతీ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది, పంచాయతీ సిస్టమ్ ఎలా నడుస్తుంది, వెల్ఫేర్ స్కీమ్స్ ఏమేమి అమలు అవుతున్నాయి, అలాగే మన మండల పరిషత్లో సిబ్బంది వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ. From Sri Lanka, we are all local politicians. We came for a NIRD training program to India in Hyderabad. But today we visited to the Malkapur Panchayat. There is a different way how they developed that village very quickly on the time. Even 15 years back, they don't have any toilet facility. கவுன்சிலர்ஸ் வந்திருக்கோம். அந்த ஒரு ட்ரைனிங் ப்ரோக்ராம்காக இன்னைக்கு நாங்கள் மல்காப்பூர் பஞ்சாயத்துக்கு விஜயம் செஞ்சுருந்தோம். அங்கே பல விஷயங்களை கற்றுட்டோம். அதாவது 2015க்கு முன்னாடி அங்கே பப்ளிக் டாய்லெட்ஸும் இருக்குல்ல, வீடுகளில் டாய்லெட்ஸும் இருக்கலாங்கிறதுக்கு இந்த யூத் ஒன் டேல எல்லா ஹவுசஸ்க்கு வாட்டர் கனெக்ஷன் வரதுக்கு அவன் சப்போர்ட் பண்ணிட்டான். ஒன் டேல அது మిషన్ బగిట ఒక స్కీమ్. அந்த ஸ்கீம் எப்படின்னா எல்லா தெலுங்கானா எல்லா பைப் லைன் அது இருக்கு, டேங்க்ஸ் இருக்கு, ஓவர் ஹெட் டேங்க்ஸ், அந்த மாதிரி அது ஸ்டேட் லெவல் ஸ்கீம். ஆனா இந்த வில்லேஜ்ல మార్నింగ్ స్టార్ట్ பண்ணிட்டு எவ்ரி ஹவுஸ்க்கு அந்த வாட்டர் கனெக்ஷன் கொடுத்தாச்சு. நைட் வரைக்கும் வாட்டர் வந்துச்சு, தண்ணி வந்துச்சு. ஸோ அது யூத் ஒன் டேல முடிச்சிட்டாரு. ஸோ வி ஆர் டு ப்ரௌட். నేను ఎన్ఐఆర్డీ పిఆర్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు కెపాసిటీ బిల్డింగ్లో పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలం పనుగుపేట గ్రామంలో శ్రీ కంతపాలమ్మ తల్లి, దేశమ్మ తల్లుల వారాల పండుగను భక్తులు ఘనంగా నిర్వహించారు. వరి నాట్లు ప్రారంభించే ముందు ఈ పండుగ జరుపుకోవడం స్థానిక రైతులు ఆనవాయితీ. పంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, వ్యవసాయ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలి అని రైతులు అమ్మవార్లను ప్రార్థించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో వారాల పండుగను జరుపుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఈ కొమరాడ మండలానికి సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు వరకు 3 రాత్రులకి వెళ్ళి రహదారి మార్గం ఉండేటువంటి రహదారి మార్గంలో ప్రతి రోజు కూడా ఈ పెద్ద పెద్ద వాహనాలు, లారీలు వెళ్ళడం వల్ల పెద్ద పెద్ద గోతులు అయిపోయింది. ఈ గోతులు అనేక మంది కాలు చేతిపోయిన పరిస్థితి ఉంది. మేము ఎప్పుడైతే ఆందోళన చేస్తున్నామో, ఎప్పుడైతే గొడవ పెడతామో ఆ రోజుల్లో ఆర్ఎంపీ అధికారులు వచ్చి గొప్పలు తప్ప పార్వతీపురం నుండి కూనేరు వరకు
3 రాత్రులకి వెళ్ళి రహదారి మార్గంలో మరమ్మతులు డబ్బులు మంజూరని చెప్పి ఆర్ఎంబిఈగా చెప్పారు. చెప్పి 3 నెలలు అవుతుంది, ఎప్పుడు కూడా డబ్బులు విడుదల లేదు. అది కూటమి ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిందా లేదా తెలియని పరిస్థితి ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే కోట్ల చిక్కిచిక్కంటూ ట్రైనింగ్లు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో మొన్న ఆదివారం 23వ తేదీకి కానీ కోతులు కప్పకపోతే అటు వరిత ఇటు ఆంధ్ర ట్రైనింగ్లతో ఆందోళన చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈరోజు బొబ్బిలి ఎస్ఎస్సి కాంట్రాక్టర్ నెంబర్ 1 కాంట్రాక్టర్ తమ్మిడి వేణు గారు, ఆర్ఎంపీ అధికారులు ఈరోజు వర్కించబెట్టి మోహన్ గారు, అలాగే మెదక్ జిల్లా తూఫాన్లో అనుమతులు, వైద్య అర్హతలు లేకుండా చికిత్స అందిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న చికిత్స కేంద్రంపై వైద్య శాఖ దాడులు నిర్వహించి ఆసుపత్రిని సీజ్ చేసింది. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని బృందం రికార్డులు, మందులను స్వాధీనం చేసుకుని నిర్వాహకురాలిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా నకిలీ వైద్య కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, ప్రజలు వైద్యుల అర్హతలు ధృవీకరించుకుని మాత్రమే చికిత్స పొందాలని అధికారులు సూచించారు. ఇప్పుడు మీరు అక్కడ ఇప్పుడు వచ్చిన వాళ్ళ దగ్గర పేషెంట్ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు. సో అది రాయకూడదు మీరు అంటున్నారు. ఒక డాక్టర్గా మనకి ఇక్కడ మనకి అక్కడ చూస్తారు కదా సార్, పీపీ ఎక్కువ ఉందంటది అట్లా చూసుకొని పంపిస్తారు. పెద్ద మనుషులాగా తెలుసు, చాలా మంది చుట్టుపక్కల ఉంది. వాళ్ళ దగ్గర బీపీ చూడండి, వాళ్ళకి పైసలు తీసిన ఆశపడకుండానే మీరు కూడా చేసింది కదా, అంత సేవలాగే ఏదైనా చేస్తాను ఆలోచన మీద బీపీ అది నేను క్లియర్ చూసి పంపిస్తాను. గవర్నమెంట్ ఇక హైదరాబాద్ కొన్ని ఇంజెక్షన్స్ నోరోకైడ్ ఇంజెక్షన్ అవన్నీ ఇస్తారు కదా, రాస్తే 5 ఇంజెక్షన్ రాస్తే ఆల్టర్నేట్ డే ఈమెయిల్ రాసిన ప్రిస్క్రిప్షన్ పేపర్ చూసుకుంటేనే ఇంజెక్షన్ చూసి ఐఎంఐ చూసుకుంటూ అందరికి నమస్కారము. నేడు తూప్రాన్ ఇక్కడ మండలంలో మనము శ్రీ భవానీ ప్రథమ చికిత్సాలయాన్ని తనిఖీ చేయడం జరిగింది. అలాగే తనిఖీ చేసిన తర్వాత కొంతమంది పేషెంట్లు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే కొన్ని కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. అంటే ఇక్కడ హాస్పిటల్ ఈ భవానీ ప్రథమ చికిత్సాలయంలో అర్హత ఉన్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఎవరు లేరు. కాబట్టి సో ఆవిడకి కూడా ఎట్లాంటి సర్టిఫికెట్స్ లేవు. కాబట్టి ఇందు మూలంగా మేము మా పై అధికారి గౌరవ డిఎంహెచ్ఓ గారి ఆదేశానుసారం ఈ హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది. అనంతపురం జిల్లా సింగనమలలో వైఎస్ఆర్సీపీ నేతలు రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మన శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ వర్షాభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించలేదని గుర్తు చేస్తూ ప్రస్తుతం ప్రత్యామ్నాయ విత్తనాలు ఉచితంగా పంపిణీ చేసి పంటల బీమా అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. వస్తుంది అని చెప్తున్నారు కానీ ఎక్కడైనా ప్రభుత్వం స్పందించిందా? జూన్ 1వ తేదీ నుండి మే ఇప్పటి వరకు ఒక చిరుకు వర్షం రాలే. దీనికి మీరు ఏం చేయగలుగుతారు? రైతాంగానికి మీరు ఏం చేయగలుగుతున్నారు? ఈరోజు జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చినాడు, ఉచితంగా ఇన్సూరెన్స్, యూరియా ఇచ్చేకి మీరు చేత కాల, డిఏపి ఇచ్చేకి మీరు చేత కాల, ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేయలేకుండా, పావలా వడ్డీ లేకుండా రైతులకు ఈ 2 సంవత్సరాల నుండి మీరు చేసిండేది ఏమేమి మేము అడుగుతున్నాం. ఏం చేసినాం చెప్పండి, ఫలాన్ని మేము చేసినాం. ఏమనంటే రైతు భరోసా జగన్ ఉన్నప్పుడు 15,000 అంటున్నాడు. కానీ మీరు వచ్చి 20,000 ఇస్తాము, పిఎంఆర్వై కాకుండా 20,000 ఇస్తామన్నారు. ఇచ్చినారా? కాబట్టి మేము ఒకటే చెప్తాను, రైతు చినికి మేము ముందు 2 నెలల నుండి మా సింగనమలకు సంబంధించిన ఫెస్టివల్ అందరూ నిలిచిపోయి చీరాజు ఎండిపోతున్నాయి, వడ్డీ ఈ విధంగా ఉందని చెప్పి కూలీలైనా బాగుపడతారు. రైతాంగం అంతా కూలీ పనులకు పోతారు, పనులకు అల్లడికి పోతారు. నిజంగా గతంలో మాది ఇంకా బెంగళూరు వలసలు పోయి స్టార్ట్ అవుతారు. అంతే అదనే చేయవలసింది. మేము స్టేట్ గవర్నమెంట్ ఒక్కటనే స్పందిస్తాను. మీరు ఎప్పుడు ఎత్తుకుంటే అమరావతి నేను అమరావతి చేసుకోబ్బా ఎవరన్నారు? కానీ ఇక్కడ స్టేట్ అంతా చూడు, రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉంటారు, ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉంటారు. కరువు పని లే, నెల అయింది కరువు పని పెట్టక, కానీ 4 వారాలు పనిచేసింది ఇప్పుడు ₹1 రాలే. దయచేసి నేను జిల్లా మంత్రులను కోరుకుంటాం, సార్ దయచేసి మీరు సీనియర్లంతా స్పందించండి, రైతులు ఇబ్బందుల్లో ఉంటారు. అందరినీ ఒక నీళ్ళు వంటి మా సింగనమల ఒక టీం జీవో ఉంది కదా, నీళ్ళు విడుదల చేయమందిగా నేను కోరుకుంటాను. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం వద్ద ప్రభుత్వ నకరికల ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ధర్మారెడ్డి కాలువలో నీటిని విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. 125 కోట్లతో చేపట్టిన కాలువ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి వలిగొండ, రామన్నపేట మండలాల్లో వేలాది ఎకరాలకు శాశ్వత సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఏదస్సమహార్థకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతాః ఫలసిద్ధిరస్తు శుభం వేదో అధర్వణ ఆంఘ్రే చ సహితః సర్వే కలశాం భవసమహర్షిత ఆయనతే పరాయరే ధూర్వారోహంత విశ్వనే లక్ష్మీనారాయణాభ్యో నమః రామదేవతా భో నమ మాతా పితృభ్యో నమ సర్వేభ్యో బ్రాహ్మణం దేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రత్నాగ్నిష్టరాష్ట్రో ధారయతాం ధ్రువం ధ్రువో గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరీ సిటిజన్ का ले ब्रदर విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం సంగం గ్రామంలో వంగర మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సమావేశం ఘనంగా జరిగింది. ఉపాధ్యక్షుడు టి ప్రసాద్ నేతృత్వంలో గ్రామంలో సువార్త ప్రచారాన్ని నిర్వహించి యేసుక్రీస్తు సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. విశాఖపట్నానికి చెందిన రెవరెండ్ సామ్యూల్ సాంబ ప్రధాన సందేశం అందించగా ఫాస్టర్ వి యేసురత్నం అధ్యక్షతన ప్రార్థనలు ఆరాధనలు నిర్వహించారు. పలువురు ఫాస్టర్లు విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక స్త్రీ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి మానవాళి యొక్క పాపమును పరిహారము కోసం సబ్బు కావాలి, నీరు కావాలి, ఆ మురుగు పోతుంది. మానవుని జబ్బు పోవాలంటే వైద్యుడు కావాలి. మానవుని పాపానికి విరుగుడు కావాలంటే యేసుక్రీస్తు నామములోనే. అందుకే ఆకాశం కింద మనుషులు ఇయ్యబడిన ఏ నామములో రక్షణ లేదు. ఒక ప్రభుని యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉన్నది. ఇది మతము కాదు, మాయ కాదు, కలిసిపోవటం కాదు. మీ హృదయంలో చోటివ్వండి. మేము కూడా ఒకప్పుడు అన్యులమే, యేసు అంటే ఎవరో మాకెందుకు అని మేము కూడా అనుకున్న వాళ్ళము. కానీ దేవుని కృపావరము. కర్నూలు జిల్లా ఆదోనిలో ఇళ్లు, గదులు అద్దెకిచ్చే యాజమానులు అప్రమత్తంగా ఉండాలని టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి సూచించారు. అద్దెదారులు ఆధార్, శాశ్వత చిరునామా, మొబైల్ నంబర్, వృత్తి తదితర వివరాలను పూర్తిగా ధృవీకరించిన తర్వాతే ఇల్లు అద్దెకివ్వాలన్నారు. రెంట్ అగ్రిమెంట్ తప్పనిసరిగా చేసుకోవడంతో పాటుగా పరిచయస్తుల వివరాలు కూడా నమోదు చేసుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇల్లు చేసుకొని వచ్చి ఇల్లు బాడికు తీసుకొని ఉండడం ఒకటి, అదేవిధంగా రెంట్లు అధికంగా ఇస్తాము అని చెప్పేసి మోసపూరితమైనటువంటి వ్యాపారాలు చేయటము, అదేవిధంగా తెలిసి తెలియక అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టి చేసుకొని ఇల్లులు కూడా వేరే వాళ్ళకి అమ్ముతున్నామనే దూరంతో చూపించేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. చాలా చెప్పుకుంటూ పోవడం లేదా ఇంటి బాడిగలు ఇప్పించడం అనేది పోలీసుల బాధ్యత కాదు. ఇది పూర్తిగా సివిల్ ఇన్ నేచర్ ఉన్నటువంటి కేసెస్ ఇవి. సో వీటికి సంబంధించి సివిల్ కేసెస్ మనకు సివిల్ కోర్టులో ఫైల్ చేయాల్సి వస్తుంది. సో చాలామంది డబ్బులు వాళ్ళకి అప్పులు ఇవ్వడము, తర్వాత ఇల్లులు రెంట్లకు ఇచ్చి రెంట్లు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్కి ఆశ్రయించడము ఇట్లా చేస్తున్నారు. కొన్ని తెలిసి తెలియక చేస్తే, కొన్ని తెలిసి కూడా కొంతమంది ఇబ్బందులపై సూసైడ్ చేసుకోవడము, ఆ అమ్మాయి అంతా కూడా ఒళ్ళు గాయాలు చేసుకోవడము, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో మనం విచారించడానికి కూడా అవకాశం లేకుండా ఆ అమ్మాయి సమాధానాలు లేకుండా ఉంటున్నారు. సో కాబట్టి దయచేసి ఈ ఇల్లు ఎవరైతే ఇంటికి రెంట్లు వసూలు చేసుకునే వాళ్ళు కానీ, ఇల్లు రెంట్లకు ఇచ్చేవాళ్ళు కానీ, ఓనర్స్ ముఖ్యంగా చాలా బాధ్యతతో వివరించాల్సి ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఇల్లులు రెంట్కి ఇచ్చేటప్పుడు బాధ్యతతో వ్యవహరించండి. ఆ తర్వాత వచ్చేటువంటి బాధలు తప్పించుకోండి అని చెప్పి నా యొక్క ముఖ్య విజ్ఞప్తి. విశాఖపట్నంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థి, దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఐఐటి, నీట్, జేఈఈ కోచింగ్ కోసం కో ఎడ్యుకేషన్ గురుకులాల ఏర్పాటుకు ఇప్పటికే ఉన్న పాఠశాలలను ఖాళీ చేయడం సరికాదు అన్నారు. ఇక కొత్త భవనాల్లో కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, బాలికల పాఠశాలను కో ఎడ్యుకేషన్ గా మార్చొద్దని కోరుతూ జిల్లా కోఆర్డినేటర్ కు వినతి పత్రం సమర్పించారు.
ఆయనకి ఇబ్బంది పెట్టేంత అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని ఎంపీఆర్ డ్యాం గేట్ల ఆధునీకరణ పనులను సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పరిశీలించారు. 5.20 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 3 కొత్త స్లూయిస్ గేట్లు సిద్ధంగా ఉండగా రేడియల్ గేట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఇక రైతులకు మెరుగైన సాగునీరు, డ్యాం భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి ఎన్నికల హామీని ఈరోజు నెరవేరుస్తూ దాదాపు 5.5 కోటి రూపాయలతో మిడ్ పెన్నార్ మోడర్నైజేషన్ గేట్ అయితే ఎంపీఎస్సి స్లూయిస్ గేట్ సంబంధించి 3 గేట్లను కూడా ఈరోజు మనము పరిశీలించడం జరిగింది. 2 కొత్త గేట్లని ఈరోజు రావడం జరిగింది. ఇంకొక గేట్ రేపు వచ్చేస్తుంది. ఈ 3 గేట్లు కూడా ఈ మరమ్మతులు అన్నీ కూడా పూర్తవుతాయని కూడా ఇక్కడ అధికారులు కూడా మనకి తెలియజేస్తున్నారు. ఈ పనులన్నింటినీ కూడా చూస్తూ వైసీపీ ప్రభుత్వానికి ఒక అసూయ రంగు ఆర్భాటాలు చేసి అసత్య ప్రచారాలకి మేము రాము. పనితీరుతో మేము సమాధానం చెప్తూ ఈరోజు చేస్తున్నటువంటి పనులను మీకు తెలియజేస్తూ ఉన్నాము. వైసీపీ ప్రభుత్వానికి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కడప జిల్లా కమలాపురం రైల్వే స్టేషన్లో కోవిడ్ కు ముందు ఉన్న ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదలను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. రైలు నిలుపుదల సాధన కమిటీ వినతిపత్రం స్వీకరించిన ఆయన సమస్యను మరొకసారి రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రజలతో కలిసి రైలు రోకో ఉద్యమంలో పాల్గొనడానికి సిద్ధమని పేర్కొనగా కమిటీ సభ్యులు ఆయన హామీని స్వాగతించారు. పక్షం కూడా ఇవాళ నన్ను కలవడం జరిగింది. వారందరి తరఫున నేను రేపు కానీ మర్నాడు కానీ రైల్వే మంత్రి గారిని తప్పకుండా కలుస్తాను. కలిసి ఇక్కడ ప్రజల యొక్క కోరికను, ఇక్కడ ప్రజల యొక్క డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రైల్వే శాఖ దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళి ఏదైతే కోవిడ్ ముందు ఇక్కడ స్టాప్స్ ఉన్నాయో, రైల్వే స్టాప్స్ ఉన్నాయో, కోవిడ్ తర్వాత మళ్ళీ వాటిని రీస్టోర్ చేయకుండా మనం అనేక సందర్భాల్లో ఇవి రీస్టోర్ చేయలేదు. కానీ తప్పకుండా ఏదైతే అఖిలపక్షం మనవి మేరకు మరొకసారి రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తాం. రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లడమే కాదు, ఇక్కడ స్టాప్స్ రీస్టోర్ చేసే వరకు తప్పకుండా దీన్ని కమిటెడ్గా దీన్ని ఫాలో అప్ చేసి ఈ కార్యం పూర్తి అయ్యే రైలు రోకో చేయడానికి కూడా ఏ ఒక్కరు కూడా వెనకాడమనే విషయాన్ని కూడా గట్టిగా తెలియజేస్తూ ఈ రైల్వే స్టాప్స్ రీస్టోర్ చేసే విషయంలో మీ అందరి తరపున చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పి మరొకసారి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. 60 అడుగుల రోడ్లోని గుప్తా స్పేర్ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి ఫోటోగ్రాఫర్లకు కంటి పరీక్షలు చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు దగ్గుపాటి వెంకటరావు, గౌరవ అధ్యక్షుడు జమిని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి దొడ్డా చంద్రశేఖర్తో పాటుగా పలువురు సభ్యులు పాల్గొన్నారు. అనేది ఎంత పవిత్రమైనటువంటి వృత్తి అంటే ఉదయం పొద్దు పొడిసిన దగ్గర నుంచి సాయంత్రం సూర్యాస్తమం వరకు కూడా ఏం జరుగుతుంది దేశంలో అనేది కళ్ళకు కట్టినట్టు చూపించగలిగేది ఫోటోగ్రఫీ. అందుకని ఇది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఆత్మ సభ్యులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బీమా సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నుంచి టేకుల సోమారం వయా నమత్పల్లి వరకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. గత 25 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నమత్పల్లి గ్రామ ప్రజలకు ఈ సర్వీస్ ఊరటనిచ్చింది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. బస్సు సర్వీసు ప్రారంభానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పోయి అక్కడ ఏం చదువుతారో తెలియదు, ఇంటికి రాగానే తిని పడుకోవడమే ఉంటుంది, అలసిపోయి వస్తుంది. బాటలో పోతుంటే కోతులే పడబడుతున్నాయి, కుక్కలే పడబడుతున్నాయి. అవునా? మరి ఇప్పుడు బస్సులు ఆ టైంలో పోవడానికి ఆ డిపో మేనేజర్లతో మాట్లాడి అవసరం ఉంటే ఆర్టీసీ ఈడీ కానీ ఎండీ కానీ ఆర్టీసీ మినిస్టర్ వరకు కూడా మాట్లాడి బస్సులు ఇన్ టైంలో రాకపోకలు జరిగేటట్టు స్కూల్ పిల్లలకు, యూత్ కు, మరి స్టూడెంట్స్ కి అందరికి వీలయ్యేటట్టు చేస్తున్నాం. అట్లనే రైతులకు, గ్రామాలలో ఉండే పెద్దలకు, మహిళలకు అందరికీ కూడా సౌకర్యవంత రవాణా సౌకర్యం కల్పించే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా చాలా సంతోషం. సో థ్యాంక్స్ టు ఆర్టీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, స్పెషల్ గా ముఖ్యమంత్రి ఉంటారు. కాకినాడ జిల్లా తాళ్లరేవులో దస్తావేజు లేఖర్లు, డీటీపీ ఆపరేటర్లు జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెండౌన్ ఆందోళన చేపట్టారు. రిజిస్ట్రేషన్ శాఖ సేవలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. నారా లోకేష్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఏపీ దస్తావేజు లేఖర్ల సంఘ పిలుపు మేరకు చేపట్టిన నిరసనలో తాళ్లరేవు మండల లేఖర్లు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు పాల్గొన్నారు. దస్తావేజు లేఖలు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు అందరూ నిర్వాహక సమ్మె చేయడానికి నిశ్చయించుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశం వచ్చేసి ప్రభుత్వం రీసెంట్గా ప్రవేశపెట్టిన పీపీపీ విధానం రద్దు చేయాలని రాష్ట్ర లేఖల సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ రోజు నుంచి ఏకదాటిగా 10 రోజులు ఇదే కార్యక్రమం కంటిన్యూ చేసి లేఖర్ల ఐక్యత చూపించి పీపీ విధానాన్ని ఎలాగైనా రద్దు చేయించాలని ఈ కార్యక్రమం మొదలు పెడతాం జరిగింది. ఎందుకంటే పీపీ విధానం వచ్చిందంటే ఖచ్చితంగా ప్రజల ఆస్తులకి ముప్పు వాటిల్లో. ప్రభుత్వం వారు విడుదల చేసిన జీఓఎంఎస్ నెంబర్ 396 అనుసరించి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామితో ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి తద్వారా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రభుత్వం ఉద్దేశించింది. దీన్ని అనుసరించి రాష్ట్ర సంఘం మేరకు దస్తావేజు లేఖర్లు వారి జీవనోపాధిని కోల్పోయి వారి భవిష్యత్తు రోడ్డును పడే ప్రమాదం ఏర్పడింది. కావున ప్రభుత్వం దయించి ఈ జీఓఎంఎస్ నెంబర్ 396 రద్దు చేసి మా జీవనోపాధికి ఎటువంటి భాగం కలగకుండా చూస్తారని ఆశిస్తూ ఈ పత్రికాముఖంగా వినయం చేస్తారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని ప్రధాన చెరువులు 50కి పైగా పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు, డైరెక్టర్ మొల్లి పెంటిరాజు అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. అమృత పథకం కింద చెరువులను సుందరీకరించి మహిళలు, పిల్లలు, వృద్ధులకు అనువుగా పార్కులను అభివృద్ధి చేయనున్నట్లుగా తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. వాటి నీటి నాణ్యత పెంచడం, అలాగే చుట్టూరు కూడా ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించే విధంగా చేసేదానికి అమృత పథకం కింద వాటర్ బాడీస్ రిజ్యూనేషన్ అనే ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇది దాదాపుగా రాష్ట్రంలో ఈ రోజున చూసుకుంటే 300 కోట్ల రూపాయలతో మరి ప్రభుత్వం దీన్ని చేపట్టింది. అందులో భాగంగా మరి ఏవైతే ఇంకా చేయాల్సినవి ఉన్నాయో వాటిని కూడా వీటిల్లో చేయాలి అనే ఒక ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మరి గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండి గారు రావడం జరిగిందండి. అలాగే డైరెక్టర్ గారు కూడా, వారితో పాటు ఇక్కడ గ్రీనింగ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చారు. అయితే వారు వచ్చినందుకు గాను వారికి గాజువాక ప్రజల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే వారు ముఖ్యంగా మన ప్రాంతంలో ఏవైతే చెరువులు ఉన్నాయో డెవలప్ కానటువంటి చెరువులకి వాటిని చూసి
డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో వారు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ డెవలప్మెంట్లో ముఖ్యంగా వారు చెప్పింది ముందు బండ్ అంతా కూడా రెడీ చేసి ఆ బండ్ తర్వాత పిచ్చింగ్ ఉంది, స్టోన్ పిచ్చింగ్ చేసి, ఎందుకంటే జనరల్గా పాత కొన్ని చెరువులు డెవలప్. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో జరుగుతున్న శ్రీకృష్ణ కాలచక్ర విశ్వశాంతి మహాయాగం 3వ రోజు ధ్వజస్తంభారోహణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణపతి పూజ, ఆయుధ చండి, అతిరుద్ర హోమాలు, నవగ్రహ హోమాలతో యాగశాల వేద మంత్రాలతో మార్మోగింది. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి పాల్గొని లోక కళ్యాణం కోసం యాగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆగస్టు 3 వరకు జరిగే మహాయాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దైవానుగ్రహం పొందాలని శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ పిలుపునిచ్చారు. ఒక 1 అవర్ చెప్తా యోగా మెడిటేషన్ ఉండబోయేటువంటిది. అలాగే శ్రీకృష్ణ కాలచక్ర విష్ణు పంచాయతీల మహాశాంతి విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో ఈరోజు తృతీయ దివసంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈరోజు ఇప్పుడు మనకి విశేషంగా జరగాల్సినటువంటి కార్యాలన్నీ జరిగాయి. ఈరోజు సాయంత్రం ప్రత్యేకించి గణపతి నిన్న జరగాల్సినటువంటి గణపతి, అలాగే మీడియా వాళ్ళు కూడా చాలా సురక్షంగా ఉండాలి. ఎందుకంటే ఇది అందరు ఇస్తే అడ్వర్టైజ్మెంట్ వంటి వాళ్ళు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్స్ మీడియా, మీరందరూ కూడా ప్రజలతో, రాజులతో, అలాగే అధికారులతో సమైక్యంగా సమన్వయంగా కలుస్తుంటే వెళ్ళాలని అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చుకుంటా చాలా మంచిగా చేస్తూ ఉన్నాడు. అలాగే దీంట్లో పాలు పంచుకుంటున్న దీని నిర్వాహకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వామివారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమందరం కూడా వారికి సహకరించి ఏదైనా వారు ఆలోచించే విధానాన్ని కూడా మనము ప్రజలలోకి తీసుకుపోయి దైవభక్తిని కూడా పెంపొందించి అలాగే మన రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్టు చూసుకోవాలనేది తెలియదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి